ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివార్లో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా మట్టి దోపిడీ చేస్తున్న మట్టి మాఫియాను ప్రశ్నించే అధికారి కూడా లేడని గ్రామ ప్రజలు నివ్వెరబోతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా పదుల సంఖ్యలో లారీ టిప్పర్ల ఓవర్లోడ్తో అధిక వేగంతో వెళ్తున్నాయని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మొద్దు నిద్ర ఇకనైనా విడిచి ఎస్ఆర్ఎస్పీ D86 కెనాల్ పై నుంచి అధిక లోడ్తో వచ్చే వాహనాలను ఆపివేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. జరుగుతున్న వాహనాల యాక్సిడెంట్తో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన గ్రామ ప్రజలు అందరూ కలిసి మట్టి టిప్పర్లను ఆపివేయడం జరిగింది. మండల అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుందని అన్నారు. ఈరోజు సుల్తాన్పూర్ గ్రామ శివారైన వెదురుగట్ట గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని వెదురుగట్ట నుంచి గత 6 మాసాలుగా అనాథరైజ్డ్గా పర్మిషన్ తీసుకొని కరీంనగర్ జిల్లా పరిధి అని చెప్పి ఇక్కడ ఏ ఒక్క పర్మిషన్ కూడా కరెక్ట్గా లేకుండా ఓవర్లోడ్తో కొన్ని 10ల సంఖ్యలో లారీలు పొద్దున రాత్రి తేడా లేకుండా నిత్యం 24 గంటలు టిప్పర్లు ఈ విధంగా పెద్ద ఎత్తున టిప్పర్లు ఓవర్లోడ్తో పోవడం జరుగుతుంది. మరి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మెయిన్ కెనాల్ గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి కనీసం ఒక వే పోవడానికి కూడా టిప్పర్ పోవడానికి తోవలేని దాంట్లో మరి అధికార యంత్రాంగం కూడా పర్మిషన్లు ఇచ్చి మరి దాన్ని ఈరోజు ప్రజలను ఏమాత్రం దృష్టిలో పెట్టకుండా అక్కడికి వెళ్ళే రైతులను దృష్టిలో పెట్టకుండా కెనాల్ ఇప్పటికే బ్రిడ్జిలు కూలిపోవడం జరిగింది. మరి మెయిన్ బ్రిడ్జిలో ఏమైనా ప్రమాదం జరిగితే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈఈ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి పోలీస్ వ్యవస్థ కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకుండా మరి అదే పర్మిషన్ ఉందని చెప్పి ఈ శివార్లో ఉన్న మొన్ననే వేసిన రోడ్లు కూడా R&B రోడ్లు మరి వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో తెలియట్లేదు. R&B రోడ్లు కూడా మొన్న వేసిన రోడ్లే కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఓవర్లోడ్తో. మరి నిత్యం 6 గంటల దాకా పోయిన 24 గంటలు కూడా టిప్పర్లు నడుస్తున్నా కూడా ఎక్కడ కూడా మరి అధికారులు సంబంధిత ఎస్ఆర్ఎస్పీ అధికారులు మరి రెవెన్యూ పోలీస్ పట్టించుకోకుండా మరి ఇలా చేస్తున్నందుకు నిజంగా గ్రామ ప్రజలంతా తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డున వెళ్ళే ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి మరణించడం జరిగింది చాలా ఎత్తున. అయినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోకుండా ఎక్కడో నేషనల్ హైవే పేరు చెప్పి దూర ప్రాంతంలో 30 కిలోమీటర్ల కొరకు ఇక్కడి నుంచి మట్టి తీసుకుపోతూ మరి ప్రజలను సుల్తాన్పూర్ గ్రామ ప్రజలను ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. మరి సంబంధిత మైనింగ్, ఎస్ఆర్ఎస్పీ, పోలీస్ వ్యవస్థ, మరి రెవెన్యూ మరి వీళ్ళందరూ స్పందించకపోవడం నిజంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పొద్దుట నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆపకపోతే ఒకవేళ ఈరోజు ఆపకపోతే మరి రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి కూడా మరి కంప్లైంట్ ఇచ్చి దీనిపై స్పందించడం జరుగుతుంది. మరి దీనిపై సంబంధిత అధికారులు ఈరోజు ఈ టిప్పర్లను మరి అలాగే మండలంలో కూడా అనాథరైజ్డ్గా పోతున్న మట్టిని కూడా మరి తప్పకుండా ఆపాలని చెప్పి తెలియజేస్తూ సంబంధిత అధికారులు తొందరగా స్పందించాలని చెప్పి కోరుతున్నాను.